క్రొవ్వులు, లిపిడ్స్, ఫ్యాట్స్. క్రొవ్వులను శక్తి జనకాలుగాను, శక్తి నిల్వలుగాను పేర్కొంటారు. వీటిలో మూలకాలు CHO. లిపిడ్లలో CHO నిష్పత్తి కార్బోహైడ్రేట్ల కన్నా ఎక్కువ కాబట్టి అవి అధిక శక్తిని ఇస్తాయి. ఇవి నీటిలో కరగవు కానీ సేంద్రియ ద్రావణాలైనటువంటి ఆర్గానిక్ సాల్వెంట్స్, క్లోరోఫామ్, ఈథర్, ఆల్కహాల్ వంటి వాటిలో కరుగుతాయి. క్రొవ్వులు శరీరంలో అడిపోస్ కణంలో నిల్వ ఉంటాయి. క్రొవ్వుల ప్రాథమిక నిర్మాణం గ్లిజరాల్, ఫ్యాటీ ఆమ్లాలు. లిపిడ్ల వర్గీకరణ క్లిష్టత కాంప్లెక్సేషన్ ఆధారంగా మూడు ప్రధాన గ్రూపులుగా విభజించారు. లిపిడ్స్ సరళ లిపిడ్స్, గ్లిజరాలు, ఫ్యాటీ ఆమ్లాలు, సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. సంక్లిష్ట లిపిడ్లు ఫాస్ఫోలిపిడ్లు, గ్లైకోలిపిడ్లు, సల్ఫోలిపిడ్లు, అమైనో లిపిడ్లు. అసంతృప్త లిపిడ్లు స్టెరాయిడ్లు. ఫ్యాటీ ఆమ్లాలు ఇవి రెండు రకాలు. ఒకటి సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు, అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు. సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో సంశ్లేషణ చేయబడతాయి. ఇవి శరీరానికి హానికరం. వీటిలో కార్బన్ల మధ్య ఏక బంధాలు ఉంటాయి. సహజసిద్ధంగా లభించే క్రొవ్వులలో విరివిగా ఉంటాయి. ఉదాహరణకు బుటరిక్ ఆమ్లం, పైమారిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం. అసంతృప్త ఫ్యాటీ శరీరంలో సంశ్లేషణ చేయబడవు కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవాలి. అందుకే వీటిని ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు అంటారు. వీటిలో కార్బన్ల మధ్య కనీసం ఒక ద్విత్రిబంధాలు ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఉన్న క్రొవ్వు ఆమ్లాలను ఫ్యాటీ అన్సాచురేటెడ్ క్రొవ్వు ఆమ్లాలు RUFA అంటారు. చేపలు, సన్ఫ్లవర్ ఆయిల్లో PUFAలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతాయి. రక్త ప్రసరణకు సహకరిస్తాయి.